కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆపరేషన్ బంటి కొనసాగుతోంది. ఈ ఉదయం మానకొండూరులో ఎలుగుబంటి సంచారం స్థానికులను వణికించింది. చెట్టుపైకెక్కిన ఎలుగుబంటిని చూసిన గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. సుమారు 4 గంటల నుంచి ఆ చెట్టుపైనే ఉంది ఎలుగుబంటి. తీవ్ర భయాందోళనలో ఉన్నారు స్థానికులు. మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. మానకొండలో భయం ఎలుగుబంటి అల్చల్ చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదు, కానీ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఒక వేప చెట్టు పైన ఎలుగుబంటి ఎక్కి కూర్చుంది. 4 గంటల పాటు కూడా అదేవిధంగా వేప చెట్టుపై ఉంది, కిందికి రావట్లేదు. ఒకవేళ కిందికి వస్తే ఎక్కడ దాడి చేస్తుందని స్థానికులు భయపడుతున్నారు. ఇటు వరంగల్ కరీంనగర్ రహదారి పక్కనే ఉన్న వేప చెట్టు పైన ఎలుగుబంటి అయితే ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇది కొంత ముసలి ఎలుగుబంటిగా చెప్పుకోవచ్చు. దిగడానికి ప్రయత్నం చేసింది, కానీ జనవాసంలో నేపథ్యంలో కిందికి దిగట్లేదు. కొంత అలసిపోయినట్టు కూడా మనకు కనబడుతుంది. ఇప్పటికే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు ఇక్కడికి మరికొద్ది సేపట్లో చేరుకుంటారు. ముఖ్యంగా వల ద్వారా దీన్ని బంధించాలా, లేదంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కూడా బంధించాలా, ఈ 2 కోణంలో అటవీ శాఖ అధికారులు అయితే ఆలోచిస్తున్నారు. అది మాత్రం కిందికి దిగట్లేదు. కానీ మానకొండూరు వాసులు మాత్రము భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ ఈదులగట్టపల్లి కావచ్చు, అన్నారం ప్రాంతాల్లో కూడా ఎలుగుబంట్లు దాడి చేసిన సంఘటన నేపథ్యంలో ప్రజలైతే భయపడుతున్నారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు మరికొద్ది సేపట్లో ఈ బంటి ఆపరేషన్ అయితే కొనసాగిస్తారు. ఈ పరిసర ప్రాంతాలకి ఎవరు కూడా రావద్దని చెప్పి ఇటు అటవీ శాఖ అధికారులు పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. మానకొండూరులో ఎలుగుబంటి సంచరిస్తున్న నేపథ్యంలో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 మానకొండూరు.